తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామసీమలో ఏపీ మంత్రి టీజీ భరత్, తమిళనాడు సీఎం విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, రవితేజ కొడుకు మహాధన్, కూతురు మోక్షద వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக எச்சரிக்கிறது. Namo Venkatesaya appealed to devotees in Tirumala making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ మెల్లిగా రండి సార్. దర్శనం బాగా అయింది. ఒకటి ఏమంటే దేవుని ఈరోజు మొక్కైంది. ఇరాన్ వారి నుంచి ఏం ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ఉండాలనేదే మన రాష్ట్రం, మన దేశం బాగుండాలనేదే కోరుకున్నాం. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇరాన్ వారి నుంచి చాలా దేశాలు చాలా ఇష్యూస్లో పడినాయి. బట్ మన ఇండియా వచ్చి అక్కడ మోడీ గారు ఉంది కాబట్టి ఏం ఇష్యూస్ లేకుండా ఇట్లే కొనసాగితే చాలా బాగుంటుందని దేవుని ప్రార్థించడం జరిగింది. సార్ కొద్దిగా స్లోగా రండి. రవితేజ కొడుకనే తీసేది, లేకపోతే ఎందుకు తీస్తాను. ఇట్లా అమ్మాయి సార్ ఇప్పుడే స్వామివారి దర్శనం అయింది. వచ్చే నెల నా సినిమా రిలీజ్లో ఉంది. అందరూ చూడాలని కోరుకుంటున్నాను. మారెమ్మ నా సినిమా మారెమ్మ అనే సినిమా రిలీజ్ రెడీగా ఉంది. నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది. అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. ముని తీసుకురా. सोशल मीडिया पर पोस्ट करना उचित उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी। ओम नमो वेंकटेशाय।
பொதுமக்களுக்கு ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೈಲುಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡಲು మేడం ఒక్క నిమిషం మేడం தரிசனம் நல்லா இருந்தது. லாஸ்ட் நவம்பர்ல வரும்பொழுது நான் வேண்டிக்கிட்டு வந்தேன். அதே மாதிரி பெருமாள் நடத்தி கொடுத்துட்டாரு. பெருமாள் ஆசி.